ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన. ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని, తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే 60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో. ఒక్క తలకాయ తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నాడు కానీ సవాలు విసిరిన ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో 1,00,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు, ప్రభుత్వ కొలువులు వస్తాయి, చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాళి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలామంది తెలుసు.